యాక్ట్ 24/7 హెల్త్ లైన్ ప్రోగ్రాం ప్రేక్షకులకు వెల్కమ్. ఈరోజు హెల్త్ లైన్ ప్రోగ్రాంలో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ రామ్ మోహన్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, వీరిని ఎండోక్రైనాలజీ గురించి అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, షుగర్ వ్యాధి అంటే ఏంటి? షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? షుగర్ వ్యాధి అనేది ఇప్పుడు ప్రస్తుతం మన సమాజాన్ని వేధిస్తున్న మొదటి సమస్య. ఇందులో ఏంటంటే ఒకసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే మనం దాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే జీవితాంతం మనకి ముఖ్యంగా తొందరగా కాంప్లికేషన్స్ అంటారు. అంటే కిడ్నీ జబ్బులు, గుండెకి సంబంధించిన జబ్బులు, నరాల జబ్బులు తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. షుగర్ అనేది మనిషికి తినకముందు ఒక లెవెలు, తిన్న తర్వాత ఒక లెవెలు ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి వంశపారంపర్యంగా కానీ మనం ఎక్కువ బరువు ఉన్నా కానీ సరిగా ఎక్సర్సైజ్ చేయకపోతున్నా ఇలాంటి సందర్భాల్లో షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా షుగర్ టెస్ట్ చేయించుకుంటే షుగర్ ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు మనకు కొన్ని జాగ్రత్తలు చెప్తారు. ఎలాగంటే తినకముందు షుగరు 125 కంటే తక్కువ, తిన్న తర్వాత షుగరు 200 కంటే తక్కువ ఉండాలి. ఎప్పుడైతే షుగర్ పెరిగిందో ఎక్కువ రోజులు ఇలా ఎక్కువ షుగర్ శరీరంలో ఉండటం వల్ల ఆ షుగర్ అనేది రక్తంలో పేరుకుపోయి గుండెకు సంబంధించిన రక్తనాళాలని, నరాలకు సంబంధించిన రక్తనాళాలని, కిడ్నీని దెబ్బతీస్తుంది. సో మనం షుగర్ని కంట్రోల్లో పెట్టుకొని కరెక్ట్గా మందులు వాడి డాక్టర్కి చూపించుకోవడం వల్ల దీనికి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్, అంటే దీనివల్ల వచ్చేటువంటి నష్టాలని ముందుగా నివారించుకుంటే మన జీవితం లైఫ్ స్పాన్ పెరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు షుగర్ కంట్రోల్కి కొన్ని మార్గాలు ఉంటాయి. మెయిన్గా 3 మార్గాలు అనమాట. మొట్టమొదటి డాక్టర్ చెప్పిన మందుల్ని కరెక్ట్గా వాడటం, రెండోది ఆహార నియమాలని పాటించటం, మూడోది వచ్చేసి సరైన వ్యాయామం చేయటం. ఈ 3 మార్గాలు మెయిన్ చేసి తర్వాత కరెక్ట్గా మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రతి 2-3 నెలలకి చూపించుకోవడం వల్ల ఈ షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ని దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. మొట్టమొదటిగా మందుల గురించి చెప్దామంటే షుగర్ వ్యాధికి సంబంధించిన మందుల్లో కొన్ని రకాలు ఉంటాయి. షుగర్ తగ్గించే మందులు, కంట్రోల్ చేసే మందులు ఉంటాయి అన్నమాట. షుగర్ వచ్చిన కొత్తల్లో చిన్న మందులతో స్టార్ట్ చేస్తాం. వయసు పెరిగే కొద్దీ ప్లస్ షుగరు అలా ముందుకెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే మనకి ప్యాంక్రియాస్ శక్తి తగ్గిపోతూ ఉంటుంది. వాడే మందులు కరెక్ట్గా పనిచేయట్లేదని తెలిసి షుగర్ పెరిగినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మనం వెంటనే మందులు మార్చడం కానీ ఇన్సులిన్ యాడ్ చేయడం కానీ చేస్తారు డాక్టర్. సో మనకి సమాజంలో ఇంకో అపోహ ఉందన్నమాట. ఏంటంటే ఇన్సులిన్ అనేది మనకు ప్రాణాలు ఏదో చేస్తుంది, ఒక్కసారి ఇన్సులిన్ వాడితే జీవితాంతం ఇన్సులిన్ వాడుతూనే ఉండాలి అని చెప్పి అపోహలు ఉన్నాయి. కానీ ఇన్సులిన్ అనేది మనకి సంజీవిని లాంటిది. ఇన్సులిన్ వల్ల మన గుండె, కిడ్నీలు, తర్వాత మెదడుకు సంబంధించిన సమస్యలు ఇవేవి రాకుండా కాపాడుతుంది అనమాట. అంటే కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయకుండా వాడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో ఇన్సులిన్ లేదు, షుగర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇన్సులిన్ ఇస్తున్నాం అనమాట. సో ఇన్సులిన్ తీసుకోవడం వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది కానీ నష్టం ఏమీ జరగదు. తర్వాత ఏంటంటే ఇన్సులిన్ తీసుకునే స్థలాలు కూడా చాలా ఇంపార్టెంట్. మన డాక్టర్ల దగ్గర ఇన్సులిన్ రాయించుకొని వెళ్ళినా సరే ఎలా వాడుకోవాలనేది తెలియకపోవడం వల్ల చాలామంది తప్పు ప్లేస్లో తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా పేషెంట్స్ మేము చూస్తున్నాము, చేతుల మీద ఇన్సులిన్ తీసుకుంటున్నారు. దానివల్ల గాయాలు అవటము, మానకుండా ఉండటము, సరిగా ఇన్సులిన్ అబ్జర్వ్ అవ్వకుండా ఉంటుంది చూస్తుంది. ఇన్సులిన్ అనేది బొడ్డుకి బెత్తెడు దూరంగా పొట్ట మీద లేకపోతే తొడకి బయట వైపు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదే ఆహారానికి అర్ధగంట నుంచి 15 నిమిషాల ముందు నుంచి అర్ధగంట ముందు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మందుల విషయానికి వస్తే షుగర్ మందులు 2-3 రకాలు ఉంటాయి. కొన్ని ఏమో ఆహారానికి ముందు వేసుకునే మందులు, కొన్ని ఆహారానికి తర్వాత వేసుకునే మందులు. కరెక్ట్గా డాక్టర్ గారు చెప్పినట్టు నియమాలను పాటించి షుగర్ మందులు కరెక్ట్గా వేసుకుంటే మనకు షుగర్ కంట్రోల్లో ఉన్నట్టుంటుంది. ఎందుకు 2 నెలలకి 3 నెలలకి పేషెంట్ చూపించుకోవాలంటే మన వయసు పరంగా మన శరీరంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. అందుకని కొంతమంది కొంతమంది పేషెంట్స్ నేను మందు రాసుకున్నాను కదా, సంవత్సరం నుంచి అవే మందులు వాడుతున్నాను అయినా షుగర్ ఎందుకు పెరిగింది అంటారు. ఆ పాత మందులు ఆ టైంలో బాగా పనిచేస్తున్నాయి. మన వయసు పెరిగే కొద్దీ మందులు మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకే డాక్టర్ దగ్గరికి ప్రతి 2 నెలల నుంచి 3 నెలల నుంచి వచ్చి చూపించుకుంటే మన షుగర్ని కంట్రోల్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆహార నియమాలకు వద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎక్కువ క్యాలరీస్, అంటే ఆ ఆహారంలో ఎక్కువ శక్తి, ఎక్కువ గ్లూకోజ్గా మారే క్యాలరీస్ తీసుకోవడం వల్ల మన ప్యాంక్రియాస్ మీద ఎక్కువ లోడ్ పడి తక్కువ ఇన్సులిన్ తయారవుతుంది కాబట్టి షుగర్ ఎక్కువ ఉంటుంది. సో మనం తినే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండాలన్నమాట. అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అరటిపండు, మామిడికాయ, సపోటా, గ్రేప్స్ లాంటివి తక్కువ తింటూ
కమల, బత్తాయి, నారింజ, యాపిల్, పుచ్చకాయ, జామకాయ, వెజిటబుల్స్ ఉంటాయి కదా, కూరగాయలు అన్ని రకాలు ఉడకబెట్టి కానీ పచ్చివైనా సరే రోజుకు 2-3 సార్లు తినటం వల్ల మన షుగర్ పెరగకుండా ఉంటుంది. ఆహారంలో రైస్ అంటే అన్నం కొద్దిగా ఒక ముద్ద తక్కువ తిని ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అలాగే వెజిటబుల్స్తో చేసిన కర్రీస్ కానీ మిగతా వస్తువులు ఎక్కువ తినాలన్నమాట. సో రైస్ పాళ్ళు తక్కువ ఉండి మిగతా వెజిటబుల్స్ పాళ్ళు ఎక్కువ తీసుకోవటం వల్ల షుగర్ ఒకేసారి ఎక్కువ పెరగకుండా చూసుకోవచ్చు. ఇంకోటి, ఎక్కువ మంది నేను చూశాను కొత్తగా రాగులు తినటం మొదలుపెట్టారు. రాగి జావ తాగడం వల్ల మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే షుగర్ తొందరగా పెరుగుతుందని. రాగి సంగటి తినొచ్చు కానీ రైస్ బదులు రాగి జావ లాంటివి తక్కువ తినటం వల్ల, రాగి జావ తాగకుండా ఉండటం వల్ల మంచిది అనమాట. దాని బదులు ఒక 2 గ్లాసులు పాలు తాగితే మంచిది రోజుకి, ఉదయం సాయంత్రం. నెక్స్ట్ ఆహారం తర్వాత, ఆహారంలో కూడా మెయిన్ ఇంకోటి ఏంటంటే పిల్లలకు కూడా ఈ మధ్య 28 నుంచి 30 ఏళ్ల వయసు వాళ్ళకు కూడా షుగర్ ఈ మధ్య తొందరగా కనపడుతుంది. అంటే అంతకుముందు 40 ఏళ్ళకి వచ్చే షుగర్ ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్ళలోపు వయసు వాళ్ళకే ఎక్కువ వస్తుంది. సో వీళ్ళకి ఏం చేయాలి అంటే మెయిన్గా ఫాస్ట్ ఫుడ్స్ అనమాట. కూల్ డ్రింకులు, పఫ్ఫులు, కేకులు, పిజ్జాలు, బర్గర్లు అవన్నీ ఎక్కువ అయిపోయినాయి సమాజంలో. సమోసాలు ఎక్కడ పట్టినా సరే ఎక్కువ ఇవి దొరకటం వల్ల మనకి ఊబకాయం ఎక్కువైంది. మనకి పొట్ట సైజు 30 కంటే ఎక్కువ ఉండకూడదు. ఆ లేడీస్కి, మగవాళ్ళకైతే 32 నుంచి 34 కంటే ఎక్కువ ఉండకూడదు. ఇలా ఎక్కువ అయితే షుగర్ వచ్చే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇలాంటి చిరుతిండ్లని, జంక్ ఫుడ్ అంటారు, వీటిని ఎంత తక్కువ తింటే అంత మంచిది అనమాట. సో ఈ మంచి ఆహారపు అలవాట్లు మన పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ మనం కల్పించడం ద్వారా మన షుగర్ని రాకుండా కూడా నియంత్రించవచ్చు, ముందుగానే ప్రివెంట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆహారం తర్వాత ఎక్సర్సైజ్. సార్ నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను అయినా నా షుగర్ కంట్రోల్ కావట్లేదని పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. అంటే ఎక్సర్సైజ్ అనేది మన షుగర్ని తగ్గించకపోయినా ఉన్న షుగర్ని పెంచకుండా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మనం ఎక్సర్సైజ్ ఎలాగంటే రోజుకి మినిమం 40 నిమిషాల పాటు ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే ఏ విధమైన ఎక్సర్సైజ్ అయినా, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏదో ఒక ఆటలు ఆడటం కానీ చేయొచ్చు, సైక్లింగ్ కానీ ఒక 40 నిమిషాల పాటు చేసి కండరాలని మనం కదిలిచ్చి కొద్దిగా చెమట పట్టిస్తే శరీరానికి ఉన్న షుగర్ బాగా కంట్రోల్లోకి వచ్చి మన మందులు బాగా పనిచేసే అవకాశం ఉంది. సో షుగర్ పరంగా ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మనం ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. డాక్టర్ గారు, పిల్లల్లో వచ్చే షుగర్ వ్యాధి గురించి తెలియజేయండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది పేషెంట్స్ తక్కువ వయసు వాళ్ళకి షుగర్ వస్తుంది. అంటే 15 నుంచి 30 ఏళ్ల వయసు వాళ్ళకే షుగర్ తొందరగా కనపడుతుంది. తర్వాత పుట్టిన పిల్లలు, మనకి ఇంకోటి ఏంటంటే షుగర్ అనేది పుట్టిన పిల్లల దగ్గర నుంచి 80-90 ఏళ్ల వరకు ఎవరికైనా రావచ్చు అనమాట. చిన్నపిల్లల్లో అంటే పుట్టిన పిల్లల వయసు నుంచి 15 ఏళ్ల లోపల వయసు వాళ్ళకి షుగర్ వస్తే కామన్గా మనం ఏమంటారంటే టైప్ 1 డయాబెటీస్ అంటారు. అంటే పిల్లల్లో వచ్చే డయాబెటీస్. అదేంటంటే ఇన్సులిన్ పూర్తిగా వాళ్ళకి ఉండదన్నమాట శరీరంలో. ప్యాంక్రియాస్ అనే గ్రంథి పూర్తిగా దెబ్బతిని ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మన జీవితాంతం ఇన్సులిన్ ఇస్తాం. సో ఇన్సులిన్ గురించి మనం అనుకున్నట్లుగా అపోహ లేకుండా, ఇన్సులిన్ లేదు కాబట్టి బయట నుంచి ఇస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సో మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లల్లో కామన్గా వచ్చేది టైప్ 1 డయాబెటీస్, ఇన్సులిన్ లేకపోవడం వల్ల వచ్చేటువంటి మధుమేహ వ్యాధి. వీళ్ళకి రోజు ఇన్సులిన్ని తీసుకొని కరెక్ట్గా వేసుకుంటూ షుగర్ని కరెక్ట్గా చూసుకోవడం ద్వారా వీళ్ళకి మిగతా ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. కొత్తగా ఏంటంటే టైప్ 2 డయాబెటీస్, పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీసే తక్కువ వయసుకు కూడా వస్తుంది. అంటే 15 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్యలో కూడా పెద్దవాళ్ళకు వచ్చే డయాబెటీస్ వస్తుంది. ముఖ్య కారణం ఏంటంటే ఈ పెద్దవాళ్ళకు వచ్చే డయాబెటీస్ చిన్న వయసులోనే రావడానికి కారణం ఏంటంటే ఊబకాయం, ఎక్కువ బరువు ఉండటం వల్ల, తక్కువ ఎక్సర్సైజు, చెడు ఆహారపు అలవాట్లు ఎక్కువ అవటం వల్ల అందరికీ తొందరగా ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఎర్లీగా కనపడుతుంది. వీళ్ళకి మందుల ద్వారా ప్లస్ ఆహార నియమాలు, ఎక్సర్సైజ్ ద్వారా దీన్ని కంట్రోల్లో చేయొచ్చు అనమాట. డాక్టర్ గారు, థైరాయిడ్ వ్యాధి గురించి వివరంగా తెలియజేయండి. థైరాయిడ్ జబ్బులు అనేవి ఈ మధ్య సమాజంలో కామన్గా అయినాయి. థైరాయిడ్ అనేది ఏంటంటే మన గొంతులో ఉండేటువంటి చిన్న ఆర్గాన్, బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. ఇక్కడ అదేం చేస్తుందంటే థైరాయిడ్ హార్మోన్ తయారు చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్ అనేది మన శరీరంలో యాక్టివిటీకి, మన రోజు పనిచేయడానికి, శక్తికి, యాక్టివ్గా ఉండడానికి అవసరం. కామన్గా ఏంటంటే లేడీస్లో 30 నుంచి 40 ఏళ్ల వయసులో వాళ్ళకి థైరాయిడ్ తక్కువ అవుతుంది. దీన్ని హైపోథైరాయిడ్ అంటారు. అంటే మన గ్లాండ్లో తయారవ్వాల్సిన దానికంటే తక్కువ మోతాదు తయారవుతుంది. వాళ్ళకి ఏంటంటే మనం లైఫ్ లాంగ్ థైరాయిడ్ హార్మోన్ని నోటి ద్వారా ఇస్తాం, రోజుకు ఒక మాత్ర ఇస్తాం. అది కూడా వాళ్ళ బరువును బట్టి వాళ్ళ డోస్ అడ్జస్ట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఏమడుగుతారంటే పేషెంట్స్ మన దగ్గరికి వచ్చి, సార్ థైరాయిడ్ వచ్చేస్తే జీవితాంతం మందులు వాడుకోవాలని అడుగుతారు. సో హార్మోన్ శరీరంలో లేదు కాబట్టి నోటి ద్వారా తీసుకోవాలి. రోజుకు ఒక మాత్ర వేసుకుంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. సో దీన్ని హైపోథైరాయిడ్ అంటారు. కొంతమంది పేషెంట్స్ ఉంటారనమాట, వాళ్ళకి ఏంటంటే హైపర్ థైరాయిడ్ అంటారు. అంటే గ్రంథి వాస్తుందనమాట, వాచి
ఎక్కువ కావాల్సిన మోతాదు కంటే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ తయారవుతుంది. వాళ్ళు బరువు తగ్గిపోవటం, ఒళ్ళులో చేతులు వణుకు రావటం, దడ ఆయాసము, నిద్ర లేకపోవటం, చెమటలు ఎక్కువ పోయటం జరుగుతుంది. దీన్ని హైపర్ థైరాయిడ్ అంటారు, ఎక్కువగా పనిచేయటం. ఇది రెండో రకం జబ్బు థైరాయిడ్లో. మూడో రకం జబ్బు ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ వాచి దీంట్లో నాడ్యూల్స్ అంటే చిన్న చిన్న గడ్డలుగా వస్తుంది. వీటిని గాయిటర్ అంటారు, మల్టీనాడ్యులర్ గాయిటర్. అంటే వయసు వల్ల థైరాయిడ్ గ్రంథిలో వాళ్ళకి చిన్న గడ్డలు వస్తాయి. మనం ఏం చేస్తామంటే ఆ పేషెంట్స్ని ఆ గడ్డలు మంచి గడ్డలా చెడ్డ గడ్డలా చూసుకుంటాం, స్కానింగ్ చేసి తర్వాత దానికి FNAC అని నీడిల్ టెస్ట్ చేస్తాం. ఇలా చేసుకొని చూసుకుంటాం. సో థైరాయిడ్ ఇంకోటి ఏంటంటే షుగర్ పేషెంట్లో కామన్గా కూడా ఈ మధ్య థైరాయిడ్ ఎక్కువగా కనపడుతుంది. సో ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ కూడా థైరాయిడ్ స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా మంచిది. ప్లస్ బరువు పెరిగే వాళ్ళు, ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు, యాక్టివిటీ తక్కువగా, డల్గా, ఎక్కువ నిద్ర వస్తూ జుట్టు ఎక్కువ రాలిపోతుంది, నెలసరి సమస్యలు వస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం చాలా ఉత్తమమైనది. థైరాయిడ్ చేయించుకొని దానికి కానీ చాలా సింపుల్ వైద్యం ఉంటుందన్నమాట థైరాయిడ్కి. అంటే థైరాయిడ్ కనపడింది, ఎక్కువ థైరాయిడ్ జబ్బు అనేది స్టార్ట్ అయితే మనం చిన్న మాత్ర పెట్టుకోవడం ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో దాని గురించి ఎక్కువ టెన్షన్ పడకుండా మనం కరెక్ట్గా డాక్టర్ని సలహాలు తీసుకోవడం వల్ల థైరాయిడ్ జబ్బుని కంట్రోల్. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే పేషెంట్స్ అడిగేది, సార్ థైరాయిడ్ జబ్బులకి ఏమైనా పథ్యం ఉందా అంటారు. సో థైరాయిడ్ పేషెంట్స్ కామన్గా హైపోథైరాయిడ్ పేషెంట్స్ థైరాయిడ్ మాత్రలు తీసుకునే వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు తీసుకోక్కర్లేదు. ఇంకోటి, సార్ థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి సార్, ఏం తినకుండా చేయించుకోవాలని అడుగుతారు. థైరాయిడ్ టెస్ట్ అనేది రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. సో థైరాయిడ్ టెస్ట్ అనేది రోజంతా ఒకే వాల్యూస్ ఉంటాయి కాబట్టి తినకుండా వచ్చి బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన పేషెంట్స్ ఏ రోజైనా సరే, ఈ రోజులో ఏ టైంలో అయినా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. సో ఈ విధంగా థైరాయిడ్ని కంట్రోల్ పెట్టుకోవడం ద్వారా గుండె సంబంధించినటువంటి, బీపీ సంబంధించినటువంటి, షుగర్ సంబంధించిన జబ్బులు కూడా బాగా కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు హెల్త్ లైన్ ప్రోగ్రాంలో షార్ట్ బ్రేక్.